సునీత విలియమ్స్ పుణ్యమా అని అంతరిక్షం మరోసారి హాట్ టాపిక్ అయింది. అసలు అంతరిక్షం అంటే ఏంటి, భూమికి ఎంత దూరంలో ఉంటుంది అనే ప్రశ్నలు జనాల్లో మొదలయ్యాయి. భూమి గురుత్వాకర్షణ శక్తి భూమి నుంచి ఎంత ఎత్తు వరకు ఉంటుంది అనే అంశాలు ఇప్పుడు ఆసక్తిని రేపుతున్నాయి. సముద్ర మట్టం నుండి 100 కిలోమీటర్ల దూరం తర్వాత అంటే కర్మన్ లైన్ ఆవల రోదసి మొదలవుతున్నట్లు అంతర్జాతీయంగా చాలా దేశాలు అంగీకరిస్తున్నాయి. అంటే భూమికి 62 మైళ్ళు లేదా 3,28,000 అడుగుల దూరంలో అంత ఎత్తుకు వెళ్ళిన తర్వాత కర్మన్ లైన్ మొదలవుతుంది. అక్కడి నుండి రోదసి మొదలవుతుందని ఆయా దేశాలు చెప్తున్నాయి. కానీ ఆ ఎత్తులో కూడా కొన్ని చోట్ల భూవాతావరణం కొంతమేర ఉంటుందట. ఈ ఎత్తుకు వెళ్ళిన తర్వాత ఆర్బిటల్ వెలాసిటీ అంటే కక్షా వేగం సాధించని పక్షంలో ఏ వస్తువైనా సరే తిరిగి భూమి మీదకు పడిపోతుంది. ఇక్కడ అమెరికా వాదన మరోలా ఉంది. భూమి నుంచి 80 కిలోమీటర్ల దూరం దాటి వెళ్ళిన దగ్గర నుండి రోదసి కిందకే వస్తుందని అమెరికా చెప్తోంది. అమెరికా సైన్యం, నాసా కూడా కర్మన్ లైన్ కంటే 12 మైళ్ళు దిగువ నుంచే అంటే 50 మైళ్ళ దూరం అంటే 80 కిలోమీటర్ల నుంచే రోదసి మొదలవుతుందని వాదిస్తున్నాయి. ఈ 80 కిలోమీటర్ల దూరాన్ని ఆస్ట్రోనాట్ లైన్గా పిలుస్తారు. ఈ లైన్ దాటి వెళ్ళిన వారు ఎవరైనా వ్యోమగాముల కిందే లెక్కేస్తోంది. 1960 నుండి అమెరికా దీన్నే రోదసి సరిహద్దుగా చెప్తోంది. ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ ప్రకారం వారందరూ ఆస్ట్రోనాట్స్గానే చెప్తున్నారు. కానీ రోదసి సరిహద్దు విషయంలో ఇప్పటి వరకు అంతర్జాతీయంగా ఏ స్పష్టమైన లెక్కలు లేవు. హై ఆల్టిట్యూడ్ ఫ్లైట్స్ రికార్డులను ధృవీకరించే వరల్డ్ ఎయిర్ స్పోర్ట్స్ ఫెడరేషన్ ఏరోనాటిక్ ఇంటర్నేషనల్ వివరాల ప్రకారం కర్మన్ లైన్ను 100 కిలోమీటర్లుగా గుర్తిస్తూ ఆ లైన్ దాటితేనే రోదసి అంటున్నాయి. రోదసి సరిహద్దు ఎలాగైనా తేల్చేందుకు 2009లో కాల్గరీ యూనివర్సిటీ పరిశోధకులు సుప్రాథర్మల్ అయాన్ ఇమేజర్ అనే పరికరాన్ని ఉపయోగించారు. భూవాతావరణంలో వీచే సాధారణ గాలులు, అంతరిక్షంలోని ప్రమాదకర ప్రవాహాల మధ్య మార్పును కొలిచేందుకు దీన్ని వాడారు. ఆ పరికరం అందించిన డేటా ప్రకారం చూస్తే రోదసి సరిహద్దు సముద్ర మట్టం నుండి 73 మైళ్ళ నుండే అంటే 118 కిలోమీటర్ల వద్ద నుండే స్టార్ట్ అవుతున్నట్టు చెప్పారు. భూమికి రోదసికి మధ్య సరిహద్దును కర్మన్ లైన్ అంటారు. ఇది కేవలం ఒక ఊహారేఖ మాత్రమే. హంగరీకి చెందిన శాస్త్రవేత్త థియోడర్ వాన్ కర్మన్ ఈ రేఖను ప్రతిపాదించారు. దీంతో ఆయన పేరునే ఈ లైన్కు పెట్టారు. ఆస్ట్రోఫిజిస్ట్ జొనాథన్ మెక్డోవెల్ కార్నెల్ యూనివర్సిటీకి ది ఎడ్జ్ ఆఫ్ స్పేస్ రీవిజిటింగ్ ద కర్మన్ లైన్ అనే డాక్యుమెంట్ సమర్పించగా ఆ డాక్యుమెంట్లో భూమికి రోదసికి సరిహద్దుగా చెప్పే కర్మన్ లైన్ 100 కిలోమీటర్లుగా పేర్కొన్నారు. కానీ అంతరిక్ష వాహక నౌకల భూకక్షకు ఉపకక్షా మార్గాలను పరిగణలోకి తీసుకుంటూ ఆ లైన్ 80 కిలోమీటర్లుగా నిర్ధారించాలని అందులో ప్రతిపాదించారు.